హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరికీ కూడా మా కాలేజీ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది మీ అందరితోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే కాలేజీ వదిలిపెట్టి 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్తే అక్కడ ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏంటి అనేది మీ అందరితోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అలాగే టీచర్స్ ఇలా మాట్లాడతారా అనుకోలేదండి అసలు నేను. అంటే వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటి అనేది మీకు వీడియోలో చూపిస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే లాస్ట్ వీక్ చెప్పాను కదా, ఇంతకుముందు షార్ట్ వీడియోస్ కొన్ని పోస్ట్ చేశాను కదా, అవి చూసుంటారు. అది 19th 20th జరిగిందండి. ఆ రోజు ఉదయాన్నే అయితే నేను ట్రైన్లో బయలుదేరి వెళ్ళాను. మా ఫ్రెండ్ కూడా ట్రైన్లో కలిసింది. నేను ఇద్దరం వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అప్పటికి వాళ్ళిద్దరూ రెడీగా ఉన్నారు. ఇంక మేము కూడా వెళ్ళి రెడీ అయిపోయి కాలేజ్ దగ్గరికి బయలుదేరాము. వెళ్తుంటే ఏదో కొత్త ఫీలింగ్ కలుగుతుందండి. కాలేజీలోకి వెళ్తుంటే ఆ ఆనందం అనేది మాటల్లో చెప్పలేమన్నమాట. అంత ఎక్సైట్మెంట్గాను ఉంది. చాలా ఎక్సైట్మెంట్, ఆ ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు. బట్ చాలా బాగుందండి. మనం చదువుకున్న కాలేజీకి ఒక 20 సంవత్సరాల తర్వాత వెళ్ళి అందరూ ఎలా ఉన్నారు ఏంటి అని ఒకళ్ళకొకళ్ళు పలకరించుకుంటూ ఉంటే అది మాటల్లో చెప్పలేమండి. చూపించడానికి కూడా అది సరిపోదేమో, అంత మెమరబుల్ మూమెంట్ అనమాట. ఇది మాత్రం నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇదండి, ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాము. వెళ్ళిన తర్వాత అక్కడ అంటే ఏ ఇయర్ చదివాము ఏంటి అనేది రిజిస్ట్రేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే కాలేజీ 1964లో స్టార్ట్ చేశారంట. కాలేజీ 1964లో పెట్టారు. ఇప్పటికీ 60 years కంప్లీట్ అయింది ఆ సెలబ్రేషన్స్ కాబట్టి. అంటే ఇయర్ వైజ్గా ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది, ఏ ఇయర్ వాళ్ళు ఎలా అనేది కూడా మొత్తం అక్కడ ఎంట్రీ వేస్తున్నారండి. ఇదిగోండి, ఒక బ్యాడ్జ్ కూడా పెట్టారనమాట. ప్రజెంట్ చదివే పిల్లలు చూడటానికి ఏదో కొత్తగా సెలబ్రిటీ లాగా అనిపించింది నాకు. మనకి ఆ బ్యాడ్జెస్ పెట్టడము, రిసీవ్ చేసుకునే విధానము చాలా సంతోషం అనిపించిందండి. ఇంకా మేమందరం కూడా ఇదిగోండి ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసేసి ఈ మెట్ల మీద అప్పుడు మేము చదివేటప్పుడు దిగకుండా అలా జారి వచ్చేవాళ్ళం అనమాట. అంటే అప్పుడు పిల్లలం కాబట్టి అవన్నీ జస్ట్ ఒకసారి చూసుకొని ఇంకా పక్కకి వెళ్తూ ఉన్నాం అనమాట. ఇది హాస్టల్ బిల్డింగ్ అండి మాది. ఇతను వచ్చేసి మా షెఫ్ అనమాట. అంటే అప్పుడు మేము చదువుకునేటప్పుడు 2004 ఆ టైంలో ఇతను అక్కడ షెఫ్. ప్రజెంట్ కూడా అక్కడే వర్క్ చేస్తున్నాడంట. మమ్మల్ని చూడగానే గుర్తుపెట్టి పలకరించాడండి. ఇంకా మా వాళ్ళందరూ కూడా చెప్పాను కదా, ఎక్కడెక్కడ అన్నీ కూడా కెమెరాలో ఎప్పుడెప్పుడు బంధిద్దామా, ఎప్పుడెప్పుడు షూట్ చేద్దామా అన్నట్టుగా ఉండి చూసిన ప్రతిదాన్ని కెమెరాలో క్యాప్చర్ చేస్తూ ఉన్నారండి. ప్రతిదీ ఒక మెమరబుల్ మూమెంట్గా అనిపించింది నాకైతే. చెప్పాను కదా, ప్రతిదీ చిన్నవి కూడా చాలా గుర్తున్నాయండి మాకైతే. దాదాపు 3-4 years ఆ కాలేజీలో ఉన్నాం కాబట్టి మాకు ప్రతిదీ నోటెడ్గా అనిపించింది. అవి చూడగానే ఒక్కసారిగా మొత్తం రివైండ్ అనిపించింది. మళ్ళీ ఒక 20 years ఏజ్ వెనక్కి వెళ్ళిపోయిందా అన్నంత సంతోషంలో ఉన్నాము. ఇది మా రూమ్ నెంబర్ అండి. రూమ్ నెంబర్ 37 అనమాట. మాది హాస్టల్లో రూమ్ ఇది. ఇప్పుడైతే అంత బాగాలేదు, బట్ మేము ఉన్నప్పుడైతే చాలా బాగుండేదండి. మేము చాలా నీట్గా మెయింటైన్ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడంటే ఇంకా గడిచిపోయింది కదా, టైం చాలా గడిచిపోయి కొంచెం మెయింటెనెన్స్ అది తగ్గింది అనిపించింది చూడగానే. మా వాళ్ళకి కూడా ఆ రూమ్ చూడగానే ఒక్కసారిగా అందరూ కూడా పిల్లల్లాగా మారిపోయారు. హాస్టల్ అంతా చూసుకొని చుట్టూరు తిరిగేసి, మాకేంటంటే చుట్టూరు రూమ్స్ ఉంటాయి, మధ్యలో ఓపెన్ ప్లేస్ అనమాట. ఇది ఇంకా మెస్ అసలు ఏమీ మారలేదండి, సేమ్ అంతే ఉన్నాయి. బిల్డింగ్లు కొత్తవి అన్నీ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు కానీ బట్ పాత రూములు అయితే ఏమీ మోడిఫై చేయలేదు, యాజ్ ఇట్ ఈజ్గా అంతే ఉన్నాయి. ఈ చెట్టు వచ్చేసి మాది ఏనుగు పాదం చెట్టు అంటాము. అప్పుడు మేము దిగిన ఫోటో ఇప్పటిది మీకు ముందు స్టార్టింగ్లో ఫోటో పెట్టాను కదా, అది షేర్ చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మా లెక్చరర్స్ అండి వీళ్ళు. ఒక మేడం వచ్చేసి
హిస్టరీ మేడం గారు, సునీత మేడం గారు. ఆ మేడం ఏమన్నారో మీకు వీడియోలో క్లిప్పింగ్ ఉంది, చూపిస్తాను. ఇంకా అలాగే ఈ పక్కన వచ్చేసి సుగుణశ్రీ మేడం గారు అనమాట. మేడం గారు ఎడం చేతోడు దీవించారని మీరేమీ అనుకోవద్దండి. మేడం గారు ఎక్కువ లెఫ్టే వాడతారు, రైట్ కొంచెం ప్రాబ్లం అనమాట. ఎక్కువ లెఫ్టే వాడతారు. ఇంక ఇక్కడైతే అసలు చూడగానే అండి వెంటనే ఐడెంటిఫై చేసి నాకైతే అది చెప్పడానికి రావట్లేదు. సహజంగా మనము ఒక 4-5 ఏళ్ళు గడిస్తే ఎవరినైనా మర్చిపోతాము. బట్ స్టూడెంట్స్గా అంటే మేడమ్స్ కూడా వాళ్ళు చాలా వేల మందిని చూస్తారు కదా. ప్రతి సంవత్సరము స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళు కూడా మర్చిపోతారు. కానీ వీళ్ళైతే అసలు నన్ను చూడగానే నా పేరుతోటి సహా గుర్తుపెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారండి. వాళ్ళకి నా తరపున చిన్న ఒక గిఫ్ట్ లాంటిది ఇచ్చానమాట. దానికి చాలా సంతోషపడ్డారు మేడమ్స్. ఇంక ఇక్కడైతే లంచ్ చేస్తూ ఉన్నాము. మాకు లంచ్ కూడా అరేంజ్ చేశారనమాట. లంచ్ కూడా చాలా బాగుందండి. నాన్ వెజ్, స్వీటు, హాటు అన్ని రకాల ఐటమ్స్ పెట్టారు. ఇక్కడైతే ఇదిగోండి లోపల అంతా కూడా మాట్లాడుతూ కొంచెం ఎంజాయ్ చేస్తూ టీచర్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నాము. ఆ తర్వాత 1978 నుంచి 2006 వరకు లెక్చరర్గా చేసి అనేక వేల మంది విద్యార్థుల యొక్క అభిమానాన్ని చూసుకొని వాళ్ళందరికీ ఒక గైడ్గాను వాళ్ళందరి అభిమానంతో నేను 2006లో చాలా సంతోషంగా రిటైర్ అయ్యాను. ఇప్పటికి కూడా నెల్లూరులోనే సెటిల్ అయ్యాను. నేను ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ ది శ్రీ కనిగారు కాలేజ్ అండ్ ఆల్సో ఏ లెక్చరర్ ఆఫ్ ది కనిగారు కాలేజ్. డబుల్ యాక్షన్ స్టూడెంట్ కమ్ లెక్చర్. హలో, నా పేరు డాక్టర్ నవీనాదేవి. ఈకేడబ్ల్యూ కాలేజీలోకి 1974 డైరెక్టర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అపాయింట్మెంట్ పార్ట్ టైం లెక్చరర్గా వచ్చాను ఇక్కడికి. ఆ తర్వాత జూనియర్ లెక్చరర్ మళ్ళీ ప్రిన్సిపల్ ఎఫ్ఎస్సిగా అయ్యాను. 5 శతాబ్దాల నుండి నన్ను గుర్తుపెట్టుకొని చాలా అందరూ వచ్చి నవీన మేడం అని అంటుంటే చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నా ఆశీర్వాదాలు. నా గుర్తింపు 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో నేను బయటకు వచ్చాను అని అంటే స్వాగత్ గారు అమ్మాయి అని అంటారు. ఇక్కడికి రాగానే కూడా ఎవరో ఒకరు చెప్పారు. ఇక రెండోది నవీన మేడం ఈకేడబ్ల్యూ కాలేజ్. ఒక అమ్మాయి నన్ను వచ్చి మేడం మీరు నవీన మేడం కదా అని అంటే అవునమ్మా ఏ ఇయర్ అన్నాను. 78 అంటే ఆఫ్టర్ 25 ఇయర్స్ కూడా అప్పట్లో నా పేరు గుర్తుపెట్టుకొని వచ్చిన మీ అందరి అభిమానానికి నేను ఏమి ఇవ్వగలను అనేది నాకేం అర్థం కావడం లేదు. మీ అందరికీ శతకోటి నమస్కారాలు, నా ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మాట్లాడిన ఇద్దరు కూడా అదే కాలేజీలో డిగ్రీ చదివి అక్కడే లెక్చరర్స్గా జాయిన్ అయ్యి అక్కడే ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారండి. చాలా సంతోషం అనిపించింది నాకైతే. ఒకళ్ళు ఇంగ్లీష్ మేడము నవీనా గారు. మేడము చాలా జోవియల్గా చాలా బాగా మాట్లాడతారు. ఇంకా అలాగే సునీత మేడం అండి, ఇందాక చూపించాను కదా. ఇక్కడ వచ్చేసి మేడంకి చిన్న సన్మానం అనమాట. అన్ని బ్యాచ్ల వైజ్గా వస్తూ ఉన్నారు. ఇంకా మేడం స్టూడెంట్స్ అందరూ వచ్చి చేయండి అంటే చెప్పాను కదండి, నేనైతే ముందుంటానమాట మేడం విషయంలో. మా లెక్చరర్స్ అందరూ కూడా చాలా బాగుంటారండి నాతోటి. చాలా జోవియల్గా ఒక స్టూడెంట్గా కంటే ఏదో వాళ్ళ అమ్మాయిలాగా ట్రీట్ చేస్తారండి నన్నైతే. నేను కూడా వాళ్ళతోటి అంటే అంత క్లోజ్గా ఉంటానన్నమాట. చదివే రోజుల్లో కానీ ఇప్పటికీ కూడా ఈ సుగుణశ్రీ మేడం గారు అయితే ఫోన్ చేసి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారండి. నేను మాట్లాడుతూ ఉంటాను, మేడం కాల్ చేసి అడుగుతూ ఉంటారు ఎలా ఉన్నావు ఏంటి అనేది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా టీచర్స్ తోటి ఇలా ఉన్నామంటే అవన్నీ కూడా వాళ్ళు నేర్పిన విలువలేనండి. ఆ రోజు కాలేజీల్లో మేము ఎలా ఉన్నాము, పిల్లలు కాబట్టి కొంచెం అల్లరి చేసినా కానీ ఎలా ఉండాలి, ఫ్యూచర్లో ఎలా ఉండాలి, లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలి అనేది కూడా అన్నీ వాళ్ళ సొంత పిల్లల్లాగా భావించి డీటెయిల్డ్గా చెప్పేవాళ్ళండి. అవసరమైనప్పుడు ఒక మాట అన్నా కానీ చాలా జోవియల్గా చాలా హుషారుగా చెప్పేవాళ్ళు అనమాట. మాతో పాటు కలిసి ట్రిప్పులకి అంటే ఫీల్డ్ ట్రిప్లని అవి వెళ్ళేవాళ్ళమి. వాటన్నిటికీ కూడా దగ్గరుండి తీసుకెళ్ళి ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అనేది కూడా ప్రతిదీ పిన్ టు పిన్ వివరంగా చెప్పేవాళ్ళండి. అది మనం
అర్థం చేసుకునే వాళ్ళకి చాలా మెమరబుల్గా అనిపిస్తుంటుంది. కొంతమంది ఏముందిలేని వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా వీళ్ళైతే చాలా కేర్ఫుల్గా చెప్పేవాళ్ళు అండి. పిల్లలకి ఏది అవసరము, ఎంతవరకు అవసరం అనేది చాలా డీటెయిల్డ్గా చెప్పేవాళ్ళు అందరికీ కూడా. ఇంకా ఇక్కడైతే సారు కామర్స్ అండి, డిపార్ట్మెంట్ వేరు. బట్ మేమందరం కూడా ఎన్ఎస్ఎస్లో బయట ప్రోగ్రామ్స్కి అట్లా వెళ్ళేవాళ్ళం అనమాట. క్యాంపులు అంటే ఎన్ఎస్ఎస్ సర్వీసులు అని చెప్పి మాకు ఉండేవి. అప్పుడు అందరం కలిసి బయటకు వెళ్ళేవాళ్ళం అనమాట. ఆ టైంలో ఇంకా బాగా టీచర్స్ చాలా బాగా దగ్గర అయ్యారండి. అందరూ కూడా వాళ్ళ పిల్లల్లాగా ట్రీట్ చేస్తూ ప్రతిదీ చెప్పటము చాలా నచ్చింది. మా పేరెంట్స్ ఎంత బాగా చెప్తారో మా టీచర్స్ కూడా అంతకంటే ఎక్కువ చెప్పేవాళ్ళండి మాకు లైఫ్ గురించి. ఎలా లైఫ్లో గోల్ రీచ్ అవ్వాలి, ఎలా ఉండాలి అనేది డీటెయిల్డ్గా చెప్పేవాళ్ళు. ఇంకా అందరికీ కూడా సన్మానం చేస్తూ ఉన్నాము. ఒక్కొక్కళ్ళు వాళ్ళ సార్కి కానీ మేడంకి కానీ అందరికీ కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు శాల్వా, దండ ఇంకా ఇవన్నీ కూడా తెచ్చి చేస్తూ ఉన్నారనమాట. ఏదైనా కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా కలిసి అందరం కూడా పిల్లల్లాగా మారిపోయి ఫ్యామిలీని ఒక 2 days మర్చిపోయి చాలా సంతోషం అనిపించిందండి. చేతనైనంతలో పెద్ద భారీ సన్మానాలు అయితే కాదు, కానీ జస్ట్ మాకు ఉన్న దాంట్లో సింపుల్గా ఇలా చేసామన్నమాట. అలాగే వీళ్ళందరికీ కూడా చిన్న గిఫ్ట్లు అండి. నేనైతే చిన్న నాకు ఉన్న దాంట్లో చాలా చిన్నదేను వాళ్ళకి ఇచ్చిందంటే అది జస్ట్ ఏదో ఒక గుర్తులాగా నా కోసం, నా తృప్తి కోసం నేను వాళ్ళకి పెట్టానన్నమాట. అవి ఇక్కడ అందరూ కూడా పిల్లలు అయిపోయారండి. ఎవరు కూడా మేము పెద్దోళ్ళమి, మేము చిన్నోళ్ళమి, మాకు ఆ హోదా ఉంది, ఈ హోదా ఉంది అనేది ఎవ్వరూ పట్టించుకోలేదండి. అందరం కూడా వాళ్ళు మాకు గురువులు, మేము వాళ్ళ శిష్యులమి అన్న ఒక్క కాన్సెప్ట్ తప్పితే ఇంకా వేరే ఏది గుర్తు రాలేదండి మాకైతే. ఇంకా ఇదైతే ఫస్ట్ రోజు అండి. ఈవినింగ్ అంతా ప్రోగ్రామ్స్ జరిగి నైట్ క్యాంప్ ఫైర్ అంతా వేసుకొని, అంటే చాలా లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారు కదా, కొంచెం ఎక్కువసేపు కాలేజీలో స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పి నైటు అంటే 9 అలా 10 దాకా క్యాంప్ ఫైరు ఇదంతా వేసి కొంచెం పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ చదివే పిల్లలంతా కూడా డాన్స్లో వేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. చూడటానికి ఏదో పండగ వాతావరణం అనిపించిందండి నాకైతే. ఒక కాలేజీ ప్రోగ్రాము ఇది మనము వచ్చాము అన్నట్టు కాకుండా జస్ట్ ఏదో ఫెస్టివల్ లాగా అనిపించింది, ఒక పెద్ద పండగ లాగా అనిపించింది. ఇదైతే సెకండ్ డే అనమాట. ఇంకా 20వ తారీఖు ఆ రోజు మళ్ళీ ఉదయాన్నే రెడీ అయిపోయి వెళ్ళిపోయాం అనమాట అందరమీ కూడా. వీళ్ళంతా కూడా మా బ్యాచేనండి. వీళ్ళందరూ కూడా ప్రజెంట్ టీచర్స్గా వర్క్ చేస్తున్నారు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేనైతే. నేను జాబ్ చేయకపోయినా నా ఫ్రెండ్స్ మారు బ్యాచ్ అందరూ కూడా చాలా బాగా జాబ్స్ చేస్తున్నారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జాబ్లో సెటిల్ అయ్యారు. ఎక్కువ మంది టీచర్గా సెటిల్ అయ్యారు. ఇక్కడైతే ఇంకా నిన్న మా ఎకనామిక్స్ మేడం ఒక శైలజ గారు, ఈ మేడము ఫస్ట్ రోజు రాలేదన్నమాట, సెకండ్ డే వచ్చారు. మేడంకి కూడా చిన్న కానుక అనమాట నా తరపున అది ఇస్తే మేడము గుర్తు చేసుకున్నారు. ఏ సుధా కదా నువ్వు అని చెప్పి. చూడగానే అసలు చాలా ఈజీగా ఐడెంటిఫై చేసేసారండి. 20 years తర్వాత కూడా వాళ్ళు నన్ను అంత అభిమానించారంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంక ఇక్కడైతే సునీత మేడం గారు వచ్చి ఒక కూతుర్ని అమ్మ పట్టుకున్నంత ప్రేమగా పట్టుకొని అసలు డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారండి. నిన్న అంటే ఫస్ట్ రోజు కొంచెం బిజీగా ఉండి హడావుల్లో లేట్గా వెళ్ళాము. మేడం కూడా లేట్గా వచ్చి అంత డీటెయిల్డ్గా మాట్లాడుకోలేదు. ఇంకా ఈ రోజు అయితే అసలు పక్కనే పెట్టుకొని చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉన్నారండి. ఎక్కడ ఉంటున్నారు, మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు, పిల్లలు ఎంతమంది, వాళ్ళు ఏం చదువుతున్నారు అంటూ అసలు ఒక అమ్మలాగా మాట్లాడుతూ ఉన్నారండి. నాకైతే చాలా సంతోషం అనిపించింది. అలాగే ఇంకా అందరూ మేడం తోటి మేము కూడా ఫోటో దిగామన్నమాట. శైలజ మేడం గారు, ఈ మేడం ప్రిన్సిపల్గా కూడా చేశారండి. మేము వచ్చేసిన తర్వాత మేడము ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు. ఈ మేడంకి కూడా చాలా అభిమానం అండి నేనంటే. ఇంకా అందరం కూడా ఇదిగోండి మా బ్యాచ్ వాళ్ళు చాలామంది వచ్చారనమాట. మేము చదువుకునే టైంలో మా బ్యాచ్ అంతా కూడా వచ్చారు. మేడం అయితే నా గురించి చెప్తా ఉన్నారు. నా పేరు విజయలక్ష్మి మేడం, 77 ఇంటర్మీడియట్ బ్యాచ్. ఇక్కడ థ్యాంక్ యూ మేడం గారు. చాలా నచ్చింది, క్రమశిక్షణ
బాగుందండి. శైలజ మేడం క్లాస్లో అసలు గొడవ చేసేవాళ్ళం కాదులేండి, ఎందుకంటే మేడం అంటే భయం అనమాట మాకు ఆ టైంలో. అందుకని చెప్పి మేడం అలా చెప్పారు. ఇప్పుడు సునీత మేడం గారు కూడా చెప్తారు, వినండి. మేడం అయితే పూర్తిగా ఆపోజిట్, నా మీద ఎన్ని కంప్లైంట్లు చెప్తారో వినండి. అండ్ షీ ఈజ్ వెరీ నాటీ అండ్ ఆల్సో వెరీ క్లవర్. షీ చాలా అల్లరి చేసేది క్లాస్లో. అయినా కూడా లెక్చరర్స్ అంటే గౌరవం ఉంది. లెక్చరర్స్ అందులో నాకు చాలా గౌరవం ఇచ్చేది. నా స్టూడెంట్లో కల్లా ఒక విధంగా నేను బాగా గుర్తుపెట్టించిన స్టూడెంట్ సుధా ఒకటి. అందులో చాలా మంచి అమ్మాయి. చెప్తున్నా నాటి అని చెప్పా కదా, అల్లరి చేసేది బాగా. టీచర్స్ని బాగా అల్లరి పెట్టేది. కొంతమందిని గౌరవిస్తే మాత్రం ప్రాణం ఇచ్చేంత ఇది ఉండేది. అందులో నాకు చాలా గౌరవం ఇచ్చేది. ఈరోజు మా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ రోజు వచ్చి మమ్మల్ని అందరినీ గౌరవించి చీర సారా పెట్టి మమ్మల్ని ఆనందపరిచింది మమ్మల్ని. నేను ఇట్లాంటి స్టూడెంట్స్కి లెక్చరర్ అయినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఇది మాకు ఒక విధంగా గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ విద్యలో, ఈ ప్రొఫెషన్లో ఉండి ఇలాంటి స్టూడెంట్స్ అందరినీ పైకి తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. చూసారు కదండి, మేడం నా గురించి అన్ని నిజాలే చెప్పారనమాట. అవి కంప్లైంట్లు అంటే కంప్లైంట్లేను. ఆ రోజుల్లో అంటే కాలేజీ టైం, డిగ్రీ టైంలో నేను అంత యాక్టివ్గా ఉండేదాన్ని. ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి, అంటే కాలేజీ ఫంక్షన్స్ అయినా కానీ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ అయినా కానీ, ఏవైనా కానీ అన్నిటికీ ముందుండి కొంచెం ఎక్కువగా అల్లరి చేస్తా, తిరుగుతా, అంతా చేస్తూ ఉండేదాన్ని. అందువల్ల వీళ్ళందరికీ కూడా నేను బాగా గుర్తుండిపోయానండి. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఎవరికైనా ఇంతకు మించిన ఆనందం ఇంకేం ఉండదేమోనండి. నా మట్టుకి నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది. నన్ను ఇంత ప్రేమగా, ఆప్యాయంగా గుర్తుపెట్టుకున్న మా గురువులందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నానండి. ఈ వీడియో ఈరోజు ఇంతటితోటి ముగిస్తున్నాను. కొంచెం బాధగానే కాలేజీ 2 days డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయితే జరుపుకొని రిటర్న్ అయిపోయాను. ఈ రోజుకి ఇదేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరికైనా పనికొస్తుంది అనుకుంటే షేర్ చేయటం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.